ఆయుష్మాన్ భారత్ ఇది 2018 ఏప్రిల్ 14న బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్లో నరేంద్ర మోడీ ప్రారంభించారు. నిరుపేదల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకంలో భాగంగా ఆసుపత్రులలో చికిత్స పొందడానికి 5 లక్షల మేర కవరేజీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా ఆరోగ్య వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా వివిధ రోగాలకు సంబంధించి ఔషధాలు, రోగ నిర్ధారణ సేవలు కూడా పొందేలా ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకం ఇది ఆగస్టు 15, 2018 దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముఖ్యమైన అంశాలు: సెప్టెంబర్ 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15, 2018న ప్రకటించాడు. ఈ పథకం కింద 100 కోట్ల కుటుంబాల్లో దాదాపు 50 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల మేర ఉచిత బీమా అందుతుంది. జాతీయ పోషకాహార కార్యక్రమం ఇది 2018 మార్చి 8న జుంజునూర్, రాజస్థాన్లో ప్రధానమంత్రి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యంగా బాలలు పోషకాహార లోపం, సరైన బరువు ఎదుగుదల లేకపోవడం వల్ల వారికి సరైన పోషకాహారాలు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 3 ఏళ్లలో 10 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందుతారని అంచనా. తొలి దశలో 315 జిల్లాలలో ఈ పథకం అమలు కానుంది. ఇది 2018 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. బడ్జెట్ సమావేశంలో తొలిసారిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించాడు. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసెర్చ్ ధన్ గోబర్ ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఆవుల పేడ వ్యవసాయ క్షేత్రాల్లోని ఘన వ్యర్థాలను కంపోస్టుగా, బయోగ్యాస్గా మార్చేందుకు ఈ పథకం రూపొందించారు. అటల్ భూజల్ యోజన ఇది ఏప్రిల్ 1, 2018 దేశవ్యాప్తంగా ఉన్న కరువు పీడిత ప్రాంతాలలో నీటిని రీస్టోర్ చేసేందుకు ఈ పథకం దోహదపడుతుంది. యువిన్ పథకం 2018 ఏప్రిల్లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తుంది. ఈ రంగంలో 47 కోట్ల మందికి పైగా కార్మికులకు యువిస్ కార్డులు అందజేస్తారు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇండెక్స్ నెంబర్ ఈ నెంబర్ ఆధారంతో సంధానం చేస్తారు. కుసుమ్ పథకం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉర్దాన్ మహాభియాన్ 2018 ఏప్రిల్లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు 27.5 లక్షల సౌర విద్యుత్ మోటార్లను అందించడం కోసం చేపట్టిన పథకం కుసుమ్ పథకం. కృషి కళ్యాణ్ అభియాన్ జూన్ 1, 2018 దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన సబ్సిడీలు అందించడం. ఈ పథకం పైలట్ ప్రాజెక్టు కింద దేశంలో 111 జిల్లాలలో అమలు చేస్తుంది. ఈ పథకం కింద తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఖమ్మం, కొమరంభీం జిల్లాల్లో ఎంపికయ్యాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఈ పథకం ఏప్రిల్ 24, 2018 మధ్యప్రదేశ్లోని మాండ్యా జిల్లాలోని రామ్నగర్లో ప్రధాని ప్రారంభించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ పథకం ప్రారంభించారు. స్వయం సమృద్ధి, ఆర్థిక సమృద్ధి సాధించడం, గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా పనిచేసేలా దేశంలోని అన్నిటికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్రాల వాటా 60:40, ఈశాన్య రాష్ట్రాలలో 90:10గా కలదు. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే కేంద్రం 100% భరిస్తుంది. స్వయం స్టడీ విబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ ఇది 2017 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యువతకు గిట్టుబాటు ఉపాధి అవకాశాలు కల్పించే మార్కెట్ నైపుణ్యాలను పెంపొందించేందుకు 4,000 కోట్లతో ఆన్లైన్ కోర్సులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీవుడ్ ప్రమోషన్
ఇది 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యువతలో జీవనోపాధికి అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ సంపర్క్ 2018 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రజలతో నేరుగా అనుసంధానం చేయడానికి రూపొందించిన కార్యక్రమం. ఇది నేరుగా ఫోన్ ద్వారా కానీ లేక SMS ద్వారా కానీ కావచ్చు. ఈ సనద్ 2017 మే 13న ప్రారంభమైంది. హైదరాబాద్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది కేంద్రం. పాస్పోర్ట్, వీసాకు అవసరమైన సర్టిఫికెట్లపై డిజిటల్ విధానంలో సంతకాలు అటెస్ట్ చేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఏప్రిల్ 1, 2017న నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు ప్రారంభించారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ పథకం కింద పేదరిక రేఖని దిగువన ఉన్న వృద్ధులకు భౌతిక సహాయంతో పాటు జీవన సహాయం పరికరాలు అందిస్తుంది. పవర్టెక్స్ ఇండియా పథకం 2017 ఏప్రిల్ 1న భివండి, మహారాష్ట్రలో టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఇరానీ ప్రారంభించారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకే రోజు 45 ప్రాంతాల్లో ప్రారంభించారు. పవర్లూమ్ రంగంలో 44 లక్షల మందికి ఈ పథకం ఉపాధి కల్పిస్తుంది. ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన 2017 జనవరి 8న 14వ ప్రవాస భారతీయ దివస్ సదస్సులో బెంగళూరులో ప్రకటించారు. ఈ పథకం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ సాధనకు అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు తోడ్పడుతుంది. మాతృత్వ ప్రయోజన పథకం 2016 డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహార లోపాల నివారణ కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 3 విడతల్లో 6,000 రూపాయల సహాయం ప్రభుత్వం అందిస్తుంది. ఉడాన్ పథకం 2017 ఏప్రిల్ 27న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విమాన సర్వీసు సిమ్లా నుంచి ఢిల్లీ మధ్య ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సబ్సిడీపై గంటకు 2,500 రూపాయల విమాన ప్రయాణం అందుబాటులో ఉంటుంది. వజ్ర విధానం విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ ఈ పథకం 2017 జూన్ 22న ప్రారంభమైంది. భారతదేశ శాస్త్ర పరిశోధన సంస్థలలో ఈ విధానం కింద విదేశీ శాస్త్రవేత్తలు 3 నెలలు భారతదేశ పరిశోధన సంస్థలలో పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం విదేశీ శాస్త్రవేత్తలకు మొదటి నెల 9.72 లక్షల, తర్వాత నెల నుంచి 6.48 లక్షల వేతనం అందిస్తారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2016 డిసెంబర్ 16 నుంచి 2017 మార్చి 31 వరకు అమలు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద బ్యాంకులలో ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీయడం కోసం ప్రారంభించిన పథకం. బ్యాంకులో జమ చేసిన నల్ల డబ్బుపై 50% పన్ను విధిస్తుంది. మిగతా 25% నగదును 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లిస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 2015 మే 9వ తేదీ దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఇది ఒక వ్యక్తిగత బీమా పథకము. బ్యాంక్ అకౌంట్ కలిగిన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకం కింద 12 రూపాయలు ప్రీమియం మొత్తం సేవింగ్ అకౌంట్ నుంచి చెల్లించాలి. తర్వాత ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకోవాలి. ఈ బీమా పథకం కింద వ్యక్తి చనిపోతే నామినీకి 2 లక్షల పరిహారం లభిస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. బేటీ బచావో బేటీ పడావో ఇది చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న. బేటీ బచావో బేటీ పడావో ఇది 2015 జనవరి 22న పానిపట్టు గ్రామం, హర్యానాలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించారు. ఆడపిల్లల రక్షణ కోసం ఈ కార్యక్రమం ప్రారంభించారు.
లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది. బేటీ బచావో బేటీ పడావో. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2015 మే 9న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బ్యాంకులో సేవింగ్ ఖాతా కలిగిన 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. సంవత్సర ప్రీమియం మొత్తం రూపాయలు 330. ఈ పథకం ద్వారా పాలసీదారుడు ఏ కారణం చేత అయినా చనిపోతే 2 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ బీమా పథకాన్ని రెన్యువల్ చేపించుకోవాలి. అటల్ పెన్షన్ యోజన 2015 మే 9న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇటువంటి ఆసరా లేని వారు వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ పథకం దోహదపడుతుంది. బ్యాంకులో సేవింగ్ అకౌంట్ కలిగి ఉండి 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. చెల్లించిన మొత్తాన్ని బట్టి 60 సంవత్సరాలు నిండిన తర్వాత 1000 నుంచి 5000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన. సంసద్ ఆదర్శ గ్రామ యోజన అక్టోబర్ 11, 2014న దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం 2016 నుంచి ఒక గ్రామాన్ని ప్రతి ఎంపీ దత్తత తీసుకొని మోడల్ విలేజ్గా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నరేంద్ర మోడీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. మోదీ దత్తత తీసుకున్న గ్రామం జైపూర్, వారణాసి.